She's not angel. She's a devil. మా అమ్మ నాకు వేరే సంబంధం చూసింది. ఆ సంబంధాలు వద్దని అనుష నేను 3 రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నాం. అనుష నా భార్య, అనుష నా భార్య, అనుష నా భార్య. ఏంటి అబ్బాయి చెప్పేది? నువ్వు మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా? అవునమ్మమ్మా, కార్తీక్ని నేను ప్రేమిస్తున్నాను. మీతో బయటికి చెప్పలేదు, ఎందుకంటే అక్క పెళ్ళయ్యాక నా పెళ్ళవ్వాలి. కానీ కార్తీక్ వాళ్ళమ్మ తనకి వేరే పెళ్లి చేసేస్తానడంతో మీతో చెప్పలేని పరిస్థితుల్లో గుళ్ళో పెళ్లి చేసుకున్నాను. అంతేకాని మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదు. ఆ నిజం మీకు చెప్పాలనుకునే లోపే అక్కకి పెళ్లి కుదిరి నిశ్చితార్థం పెట్టుకున్నారు. నిజం చెప్పలేక నాలోనే దాచుకున్నాను. ఆంటీ, అనుషని చూసారా? ఇప్పుడే పైకెళ్ళింది. ఓకే. చరణ్, అక్కొస్తుంది. ప్లీజ్ వెళ్ళిపో చరణ్. ఏంటి, మీ అక్క వస్తుందా? అంటే మీ అక్క వస్తుందన్న భయం ఉంది, కానీ నా మీద ప్రేమ లేదా? ప్లీజ్ చరణ్. రాణి మీ అక్కను రాణి, ఇక్కడ తెలిచేస్తాను. రాణి మాట్లాడితే అక్క వస్తుంది అంటావు కదా? వెళ్ళు చరణ్. అది రావటం కాదు, నేనే వెళ్తాను. నేనే వెళ్ళి మీ అక్కకు మొత్తం నిజం చెప్పేస్తాను. వదిలే అనుష, ఇవాళ మీ అక్కకి నిజం తెలియాల్సిందే. చరణ్ ప్లీజ్ చరణ్. చరణ్ ఒక్కసారి ఏం నువ్వు చెప్పేది నేను వినేది? ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వు ప్లీజ్. చెప్పేది విను అనుష. అనుష చరణ్ ప్లీజ్ చరణ్, నీకు దండం పెడతాను, వెళ్ళు.
సరే మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి నన్ను ఒక్కదాన్ని కింద వదిలేసి పైకొచ్చావు? ఏంటి అంత టెన్షన్ గా ఉన్నావు? ఏం లేదు, గెస్ట్లకి కూల్ డ్రింక్స్ ఆర్డర్ ఇస్తే అవి ఇంకా రాలేదు. ఫోన్ చూస్తే సిగ్నల్స్ లేవు, అందుకే పైకొచ్చి మాట్లాడుతున్నాను. దానికోసం ఇంత టెన్షన్ పడాలా? సరేరా కిందికి వెళ్దాం. ఇంకొక కాల్ ఉంది, మాట్లాడొచ్చేస్తాను. సరే త్వరగా వచ్చేసేయ్. మీ అక్కకు అలవాటే కదా మధ్యలో రావటం, ఏదో ఒకటి మాట్లాడటం. నీ ఏడుపు చూడకే పక్కకెళ్ళిపోయాను. ఇంకా నా వల్ల కాదు. మీ అక్కని చేసుకొని నేను ఏడవలేను. ఇప్పుడే కిందకెళ్ళి నిజం చెప్పేస్తాను. ప్లీజ్ చరణ్ ఆగు, ప్లీజ్ చరణ్. ఏంటాగేది? ప్లీజ్ చరణ్. నేను ఆగేదే లేదు. ఇవాళ నిజం చెప్పాల్సిందే, అందరికీ తెలియాల్సిందే. చరణ్ వద్దు చరణ్, చరణ్ ప్లీజ్. ఏంటి అనుష, ఏంటి? నా బతుకు ఏమైపోయినా పర్లేదా? మీ ఫ్యామిలీ మాత్రం హ్యాపీగా ఉండాలా? తప్పుకో. చరణ్ ప్లీజ్ చరణ్. ఏంటో చెప్పు. ఏంటలా చేస్తున్నావు? తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడుతున్నావు. ఏంటలా చూస్తున్నావు? అసలు ఈ సంబంధం కావాలని వచ్చింది ఎవరు? పెళ్లి సంబంధం మాట్లాడమని పంపించేది ఎవరు? నువ్వు. నిజమే కాదన్నా. మా గ్రాని ఏదో కన్ఫ్యూజ్ అయిందేమో. నేను నీ పేరు చెప్తే పల్లవి పేరు అనుకుంది. దానికి నేనేం చేయను? అంటే కన్ఫ్యూజ్ అయిపోయి ఇప్పుడు నిజం చెప్తానంటావా? నిశ్చితార్థం వరకు వచ్చి క్యాన్సిల్ అయితే ఒక అమ్మాయి లైఫ్ ఏమవుతుందో తెలుసా? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పరువు పోతే ఆ కుటుంబం ఏమవుతుందో తెలుసా? సింపుల్ గా నిజం చెప్పేస్తాను అంటే సరిపోతుందా? ఎంతమంది మనసులు గాయపడతాయో తెలుసా? ఓకే, ఇప్పుడు ఎవరు మనసు విరిగితే ఏంటి? నా మనసు ముక్కలైపోయినప్పుడు ప్రేమించారని మొత్తుకున్నాను. నా గురించి నువ్వు ఆలోచించావా? అదే నాకు చాలా బాధగా ఉంది. అవును, నా గురించి నువ్వు ఆలోచించినప్పుడు నీ గురించి నేనెందుకు ఆలోచించాలి? నా లైఫ్ నాకు ఇంపార్టెంట్. నేను ఇప్పుడే వెళ్ళి నిజం చెప్పేస్తాను. చరణ్ గారు ప్లీజ్, పరిస్థితులు అర్థం చేసుకోండి. ముందు నువ్వు నన్ను అర్థం చేసుకో. నేను ఇప్పుడే కిందకి వెళ్ళి నాకు పల్లవి అంటే ఇష్టం లేదని ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసేస్తాను. నేను ప్రేమించింది అనుషనని చెప్పేస్తాను. చరణ్ ప్లీజ్ చరణ్, వద్దు చరణ్ ప్లీజ్ చరణ్. ఏంటి అనుష, ఏంటి వినేది? నేను వినను. చరణ్ వద్దు చరణ్ ప్లీజ్. నేను ప్రేమించింది అనుషనని చెప్పేస్తాను. ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది, వద్దు చరణ్. ఆగిపోని అనుష, ఆగిపోని. నువ్వు చేసిందేంటి? నా లైఫ్ నేను అన్యాయం చేసుకోవాలా? నిశ్చితార్థం ఆపేస్తాను, ఆపేసి తీరుతాను. చరణ్ ప్లీజ్, చరణ్. చరణ్, అంబులెన్స్ రావడానికి ఇంకా గంట పడుతుందంట. మామా హెల్ప్ చేయి.
ఏయ్ నువ్వు కార్ దిగు. నువ్వెక్కడికి వస్తావు? నువ్వెక్కడికి రానక్కర్లేదు, వెళ్ళు. పల్లవి నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను హాస్పిటల్కి వెళ్తున్నాను బామ్మని చూడడానికి. సరే పల్లవి, జాగ్రత్త. సరే. మీ ఇంట్లో పెళ్లి పనులు చేయడానికి వచ్చింది ఏదో పొడి చేయడానికి కాదు, మీ మీద ప్రేమతో. ప్రవహిస్తేనే అది తుదకు కడలి చేరునా. నువ్వు ఆదరినా నన్ను కాదని అన్నా, నేనీదరినా మది బాధ ప్రళయమయ్యనా. ప్రేమకే నా బదులుకై వేచనే. హలో భరత్, డాక్టర్లు ఇంకా ఏం చెప్పలేదు. నిశ్చితార్థం జరగలేదు. డాక్టర్తో మాట్లాడిన తర్వాత నేను కాల్ చేస్తాను భరత్. అలాగే భరత్, నువ్వు బయలుదేరడానికి చూడు. మీ అన్నయ్యకి కాల్ చేశాను, టెన్షన్ పడుతున్నారు. చరణ్, బామ్మకి ఇప్పుడు ఎలా ఉంది? అసలు నువ్వెందుకు వచ్చావు? నిన్నెవరు రమ్మన్నారు ఎక్కడికి? అల్లుడు, డాక్టర్, హౌ ఇస్ షీ? మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువైంది, దానివల్లే ఫస్ట్ టైం హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అలాంటివేం లేవు డాక్టర్. ఈరోజు నా నిశ్చితార్థం జరుగుతుంది. తను మానసికంగా బాగా అలసిపోయినట్టుంది. మనసులో ఏదో తీరని ఒక ఆవేదన ఉన్నట్టుంది. సైకలాజికల్ డిస్టర్బెన్స్ వల్లే హార్ట్ స్ట్రోక్ వచ్చింది.
డోంట్ వర్రీ, మీరు హాస్పిటల్కి వెంటనే తీసుకురావడం వల్ల ఎలాంటి ప్రాణాపాయం లేదు. కాసేపట్లో స్పృహలోకి వస్తారు. టెన్షన్ పడే విషయాలు ఏమీ చెప్పకుండా కొద్ది రోజులు మెయింటైన్ చేయండి చాలు. అలాగే డాక్టర్. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశావు. మా అమ్మ కంటే నీతోనే నాకు ఎక్కువ అనుబంధం. నువ్వే గనుక లేకపోయి ఉంటే నేను ఇంత సంతోషంగా ఉండేదాన్ని కాదు. అంత త్వరగా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా గ్రాని? మా అమ్మ నాకు గోరు ముద్దలు తినిపించలేదు. గ్రాని నాకు గోరు ముద్దలు తినిపించింది. చందమామ కథలు అమ్మ చెప్పలేదు. గ్రాని నాకు చందమామ కథలు చెప్పింది. అమ్మకి ప్రతిరూపం మా గ్రాని. చరణ్, వనజాక్షి గారికి స్పృహ వచ్చిందా? ఓం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.
నిశ్చితార్థం ఆగిపోయింది. అది నాకిష్టం లేదు. అందుకే ఇప్పుడే ఇక్కడే పల్లవి చరణ్లు ఉంగరాలు మార్చుకుంటే నిశ్చితార్థం పూర్తి చేయాలని ఆశగా ఉంది. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.